ఈరోజు వైసీపీలో 11 మంది సమన్వయకర్తలను మార్చారు. అయితే దీని మీద విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే 5 ఎస్సీలని 3 బీసీలని ఈరోజు మార్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అంత తెలివిగా చూడండి. వారి యొక్క స్థానాలను కాదని వేరే స్థానాలకు పంపిస్తున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలే ఉన్నారు ఇందులో. కొంతమందికి అయితే సీట్లు కూడా రావట్లేదు. పార్టీని సుదీర్ఘంగా అంటిపట్టుకుని కూర్చుని ఎమ్మెల్యేలుగా గెలిచి ఇతని కోసం జగన్మోహన్ రెడ్డి కోసం జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తులకు కూడా ఈరోజు సీట్లు లేవు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన విషయం, ఒక 80 మంది ఎమ్మెల్యేలు సీట్లు ఇచ్చినా మళ్ళీ గెలవరు, ఆటోమేటిక్గా మీరు ఆ 80 స్థానాలు ఓడిపోతున్నారు అని స్పష్టంగా రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాడో, సో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. కానీ కేసీఆర్ గారు ఏదైతే తప్పు చేశాడో ఉన్నవారికే సీట్లు ఇచ్చి భారీ ఓటమికి కాకపోయినా ఓటమికి వెళ్ళాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రిస్క్ చేయకుండా ఇప్పుడు మార్చే యోచనలో ఉన్నాడు. సో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి మా విషయాలు మీకెందుకు, మీరు విశ్లేషించేస్తారు ఎందుకు అంటూ ఆయన మాట్లాడుతున్నాడు. సో నిజంగా ఇప్పుడు వైసీపీ వ్యవహారాలు మాట్లాడుకోవడం అనవసరం అంటారా? మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా? సుబ్బు గారు మంచి ప్రశ్న వేశారు. ఈరోజు ఇది ప్రజలకు కూడా తెలియాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, 11 మంది సమన్వయకర్తలను మార్చారు. అందుట్లో 5 ఎస్సీలు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం, ప్రజలకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే, మనకు అర్థమవుతుంది ప్రజల్ని ఎందుకు దాని గురించి మాట్లాడుకుంటున్నారంటే 2 విషయాలు కూడా ఈరోజు పరిగణలో తీసుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే, ప్రకృతి వైపరీత్యం వల్ల ఈ జరిగినటువంటి నష్టాన్ని రైతులందరూ రోడ్డు మీదకి వచ్చేసారు. 7 జిల్లాలు, 1 కాదు 2 కాదు, 7 జిల్లాలు చిత్తూరు నుంచి మొదలు పెట్టుకుంటే 7 జిల్లాలు అతలాకుతలం అయిపోయినాయి. ఏ విధంగా అంటే వీళ్ళు చేసిన ముందస్తుగా వాళ్ళకి అన్ని సాంకేతికంగా అంత పరిజ్ఞానం ముందు సమాచారం అందజేస్తున్నా కూడా నిర్లక్ష్యం వహించేసి, గతంలో ఏ ప్రభుత్వాలు ఇలా చేయలేదు. ఈ 4.5 సంవత్సరాల నుంచే మనం చూస్తూ ఉన్నాం. ముందుగా హెచ్చరికలు చేసినా కూడా గతంలో ఏం చేసేవాళ్ళంటే, ఇట్లాంటి విపత్తులు ఏదైనా వస్తూ ఉంటే ముందుగా వెళ్ళి వాళ్ళకి టార్పాలు ఇచ్చేసి అక్కడ ఉద్యోగస్తులందరూ అక్కడ ఉండేసి, అధికారులందరూ అక్కడ ఉండేసి పర్యవేక్షణ చేసి దీని తీవ్రతను తగ్గించేవాళ్ళు. ఆపలేరు కదా ఎవరు కూడా. దాని తీవ్రతలు ముప్పు ప్రాంతాల వాళ్ళని తీసుకొచ్చేసి మెరక ప్రాంతంలో పెట్టేసి వాళ్ళకి నివాసాలు ఏర్పాటు చేసేసి బాగా చూసుకునేవాళ్ళు. సరే, అది కొరవడింది. ఇప్పుడు ఆ సమస్య ఇంకోటి, జాతీయ విపత్తుకు సంబంధించిన నిధులు ఉంటాయి. దానికి ఇట్లాంటి విపత్తు సంభవించినప్పుడు జాతీయ స్థాయిలో నిధులు ఉంటాయి, అలాగే వీళ్ళ దగ్గర ఉంటాయి. అవి వీళ్ళు వాడేసుకున్నారు. పోనీ కేంద్రం అడుగుతుంది, ఎన్ని జిల్లాల్లో మీకు నష్టం చేకూరింది, ఎన్ని ఎకరాల్లో నష్టం చేకూరిందని చెప్పి ఇంతవరకు వివరాలతో కూడినటువంటి సమాచారం వాళ్ళకి అందజేయాల. అమ్మ పెట్టదో అడుక్కో తినేదంటే ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చేతలకి హెలికాప్టర్లో వస్తారు, దిగుతారు, రెడ్ కార్పెట్ వరుస్తారు, ఒక వేదికను ఏర్పాటు చేస్తారు, చెరువుకు దండం పెడతాడు ఆయన. చూశారు కదా మీరు కూడా. అక్కడ ఎవరు లేరు, జనం కూడా లేరు. చెరువు అని నేను ఎందుకన్నానంటే, ఆ నీటితోటి చెరువులు తలపిస్తున్నాయి పొలాలు, కాబట్టి ఆడికి దండం పెట్టుకుంటే వెళ్ళిపోతానే ఉన్నాడు. సరే, అది ఒక ప్రస్థానం. ఇలాంటి విషయాలన్నీ పక్కదారి మళ్లించడం కోసం వాళ్ళు వేస్తున్నటువంటి రాజకీయ ఎత్తుగడ ఇది. ఎందుకంటే ముందు ఈ విపత్తు గురించి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటే సమస్య ఏంటో ప్రజలందరికీ తెలిస్తే, వీళ్ళు చేసిన నిర్వాహకం ప్రజలందరికీ అర్థమైపోతే ఇప్పుడుకున్నటువంటి వీళ్ళ మీద ఉన్నటువంటి కోపాన్ని ఇంకా రెట్టింపు అయిద్దేమో అనే ఉద్దేశంతో దీన్ని పక్క మళ్లించాలనే వాదన తీసుకొని రావడం కూడా జరిగింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మంత్రి గారిని ఇది 3వసారి మార్చుకుంటూ వస్తున్నారు, ఒక్కోసాటి నుంచి. ఇప్పుడు ఆయన మంత్రిగా పనితీరు బాగలేదని మారుస్తున్నారా, ప్రభుత్వ పనితీరు బాగలేదని మారుస్తున్నారా, శాసనసభ్యుడిగా పనితీరుని బాగా మారుస్తున్నారా? మరి ఆ 3 కలిపినా కూడా ఆయనకు స్థానం మళ్ళీ ఆయనకి ఇవ్వకూడదు కదా, కొత్త వాళ్ళకి ఇవ్వాలి కదా. మళ్ళీ తీసుకొచ్చి ఇంకోసారి ఇస్తున్నారు అంటే చెల్లని రూపాయిని ఎక్కడికి వెళ్ళినా చెల్లదు కదా. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ముఖ్యమంత్రి గారి మీద ప్రజలకు ఆగ్రహం ఉంది. ముఖ్యమంత్రి గారిని మార్చాలనుకుంటున్నారు, ఈ ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నారు. మీరు శాసనసభ్యులు మారిస్తే ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఉదాహరించారు, ఆయనతో పాటు కారాగార వాసం అనుభవించేసి ఆయనతో పాటు 16 నెలలు సహవాసం చేసినటువంటి వ్యక్తిని ఈరోజు రాజ్యసభకు పంపించారు. ఆయనేం తక్కువ చేయలేదు. గతంలో ఓడిపోయినా కూడా ఆయన్ని ఎమ్మెల్సీగా చేసుకున్నారు, శాసనమండలి సభ్యులుగా చేసుకున్నారు, మంత్రిగా ఇచ్చారు, మళ్ళీ తీసుకెళ్ళి రాజ్యసభకు ఇచ్చేశారు. ఇప్పుడు వాళ్ళు ఒక ప్రయోగం చేస్తున్నాము మేము అంటే, బీసీలకు పెద్దపీట వేస్తున్నాము. గతంలో జరిగిన ఎన్నికల్లో 2019 నాటికి తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలైనటువంటి తెలుగుదేశం పార్టీ పునాదులే బీసీల యొక్క బలంతో మొదలైనటువంటి పార్టీలో వాళ్ళని 30% మంది దాకా మేము తీసుకున్నామని చెప్పిన వాళ్ళకి నమ్మకం ఉంది. ప్రజలు కూడా అట్లానే అనుకుంటున్నారు. ఇప్పుడు తిరిగి వాళ్ళు 30 కాకుండా పక్కాలను కూడా ఇంకో 10 మందిని తీసుకుని తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయారు.
ఈ జరిగిన పరిణామాలన్నీ చూసుకొని. కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళని మళ్ళీ తన దగ్గరికి తీసుకోవడం ఎట్లా? కాబట్టి ఏదో ఒకటి చేయాలి. మీకే ఎక్కువ స్థానాలు ఇచ్చాము చూసావా మా రెడ్లు. ఇంకోటండి సుబ్బు గారు, శ్రీరామచంద్రుడికి హనుమంతుడు ఎంత నమ్మినవంటో, హనుమంతుడు గారు ఎంత నమ్మినవంటో ఆర్కే గారు, అయోధ్య రామకృష్ణారెడ్డి గారు అంతకంటే ఎక్కువగా నమ్మినవంటు. తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు న్యాయస్థానాల్లో చీటికి మాటికి న్యాయస్థానాలు తలుపు తట్టి ప్రభుత్వాన్ని అంత చికాకు పరిచిన వ్యక్తి ఇతను ప్రథముడు. అట్లాగే రాజధాని నిర్మాణం ఆలస్యం కావడానికి ప్రథముడు ఇతను. ఇప్పుడు అతను ఎందుకు రాజీనామా చేశాడని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారంటే ఏదో అతనికి సీటు ఇవ్వట్లేదని కాదు, వాళ్ళ ముందస్తు వ్యూహంలో భాగంగానే. ఎటు మీరన్నారు ఇందుట్లో 85 మందికి సీట్లు ఇవ్వకపోవచ్చని, అసలు 90 మంది పోటీ చేయడానికి దూరంగా ఉంటున్నారు వాళ్ళు. 90 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, పోటీయే చేయడానికి ఇష్టంగా లేరు వాళ్ళు. ఎందుకంటే ఓడిపోతున్న నిర్ణయానికి వాళ్ళు వచ్చేసారు. ఆ తెలుగుదేశం పార్టీ తలుపులు తెలవట్లేదు, జనసేన పార్టీ దగ్గరకు అవకాశం లేదు, ఎందుకంటే ఇద్దరు కలిసిపోయారు ఈరోజు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు, ద్వారాలన్నీ మూసుకుపోయినాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆరోగ్యం బాగుండాలన్నా, ఆర్థికంగా బాగుండాలన్నా, మానసికంగా బాగుండాలన్నా వాళ్ళు పోటీకి దూరంగా ఉండాలి. వాళ్ళ నెత్తి మీద ఈరోజు పాలు పోసాడు జగన్మోహన్ రెడ్డి అని భావిస్తున్నారు వాళ్ళు. ఇక్కడ సకల శాఖ మంత్రి గారు చెప్పారు మా విషయం మీకెందుకు అని. సుబ్బు గారు నాకు అర్థం కాదు, వాళ్ళ బాబాయ్ గారి విషయం కావచ్చు, పార్టీ విషయం కావచ్చు, మా జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ కదా, మీకేందంత ఉరుకుపాటు, మీకెందుకంత కంగారు, మీకేందంత అత్యుత్సాహం అని చెప్పి మాట్లాడిన పెద్ద మనుషులు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అన్న నందమూరి తారక రామారావు గారు ఎన్నుపోటు మీకెందుకు సన్నాసుల్లారా అని చెప్పని ప్రజలు భావిస్తున్నారు ఈరోజు. మీకేంటి సంబంధం? వాళ్ళ మామగారు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు, మీ పార్టీ కాదు కదా. మీ పార్టీ వాళ్ళ మాట్లాడతారు పద్దాలు అదే మాట్లాడుతున్నారు, ఏదో విషయం లేనట్టు, ఏదో వీళ్ళకి ఒకరికి ప్రేమ ఉన్నట్టు లేనట్టు. అంటే మీ దాకా వచ్చేసరికి మీ కుర్చీ కింద పీఠాలు కదిలిపోతున్నాయి, మీ ముడ్డు కింద నీళ్ళు వస్తున్నాయి అని చెప్పని మీరు భావించేటప్పుడు మీరు మాట్లాడవచ్చు. అదే విషయాలు కానీ ఎదుటాలు మాట్లాడినప్పుడు ఆ రోజే సుభాషితాలుగా కనపడ్డాయి. ఈరోజు మీ గురించి మాట్లాడుతుంటే మీకు ఆ నొప్పి ఏందో మీకు తెలుస్తూ ఉంది. అసలు అర్థం కాని ఏందంటే సకల శాఖ మంత్రి గారికి చాలా స్పష్టంగా తెలుసు, ఆయనకి పరిస్థితులంతా క్షుణ్ణంగా తెలుసు. గతంలో శాసనమండలిలో చిచ్చుగా 3 స్థానాల్లో ఓడగొట్టినప్పుడే నాకు తెలిసినంత వరకు సుబ్బు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఫిబ్రవరి 2023 వాళ్ళు తీర్పు ఇచ్చేశారు. ప్రజలు చాలా స్పష్టంగా ఇచ్చేశారు. ఆ తీర్పును ఆ రోజు దాని ప్రభావం కనపడకూడదని మా ఓటర్లు వేరేగా ఉండాలి, వీళ్ళు కాదు అని చెప్పి కప్పించుకోవడానికి సకల శాఖ మంత్రి గారు ఆ రోజు అన్నారు. 108 నియోజకవర్గాల్లో ఇచ్చిన తీర్పును కూడా ఆయన కాదంటున్నాడు. అంటే మిగిలిన 67 నియోజకవర్గాలు 67 నియోజకవర్గాల పరిస్థితి ఏందో అతనికి తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఉండదు ఏంటంటే అండి, గతంలో వాళ్ళకున్న వేగుల ద్వారా వాళ్ళకున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ ఒంటరిగా కనుక ప్రయాణం చేస్తే 115 నుంచి 130 స్థానాల దాకా గెలుచుకుంటుందనేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం. దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు దాకా. దానికి తోడు ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్టు పవన్ కళ్యాణ్ గారు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకున్న సమాచారం అండి, నాకున్న సమాచారం కూడా రమారమి 161 స్థానాల దాకా ఈ కూటమి గెలుచుకోబోతుంది. వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. ఏదో ఒకటి జనాన్ని పక్కదారి మళ్లించాలి. వాళ్ళకున్న శాస్త్రీయ పరిజ్ఞానంతో, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో, కేంద్రంలో ఉన్న పెద్దల అండదండలతోటి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి జరిగింది ఇంకో శరాఘాతం ఏంటంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దిగిపోయారు. ఆర్థికంగా సామదాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించేసి తెలుగుదేశం పార్టీ ఆస్తులు ఉండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క వ్యాపార కార్యకలాపాలు హైదరాబాద్లో ఉండి, అట్లాగే మిగిలిన వ్యాపారులు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా అండదండలుగా ఉండే వాళ్ళందరినీ ఆ రోజు వాళ్ళు ఎంత బెదిరించి ఏమేమి చేశారో అన్నీ చేశారు. కాబట్టి సింహభాగం కేసీఆర్కి దక్కుతుంది. ఇప్పుడు అది లేకుండా పోయింది కదా, వాళ్ళకి ముప్పేట దాడి మొదలైంది. ఇటు చూసుకుంటా ఉంటే లోకేష్ బాబు ఏమో యువగళం పాదయాత్ర ద్వారా అశేష జనప్రవాహిని ఆయనకు వచ్చి స్వాగతం పలుకుతూ ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే నాయకులు చేతి తినే పరిస్థితుల్లో లేరు. ఎన్నికల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మేము పోరాడుతున్నాం ప్రభుత్వం మీద, మీరు మాతో పాటు రండి, మేము ముందు ఉంటామని చెప్పి ప్రజల ముందుకు వచ్చారు. ఈరోజు ఎంత తొందరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలో వాళ్ళు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇవన్నీ బాగా అర్థమైపోయింది. కాబట్టి ఇంకోటి మీరు ఆలోచించండి, ఇప్పుడు దాకా ఎప్పుడైనా ఎక్కడైనా సరే సకల శాఖ మంత్రి గారు వచ్చి మాట్లాడినప్పుడు ఒక మంత్రి ఉన్నారా పక్కన? ఒక మంత్రి ఉన్నారా? ఆయనే వచ్చి ఆయనే ప్రత్యేకంగా ఎవరూ లేకుండా కూర్చొని ఆయన ప్రభుత్వ సలహాదారు, పార్టీ రెండు ఆయనే మిళితమైపోయి ప్రతి విషయాలు ఆయనే మాట్లాడుకుంటూ ఉన్నారు. మొదటిసారి పీఠాలు కదులుతున్న వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి బొత్స సత్యనారాయణ గారి చేత మాట్లాడటం కూడా జరిగింది. అంటే మీకు అర్థమైపోతుంది కదా ఇక్కడ
వాళ్ళ బేలతనం వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వాన్ని మారుస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి మీద మా కోపం అని చెప్పని అనుకుంటున్నారు. ఇప్పుడు అభ్యర్థులు మాట్లాడితే వచ్చిన నష్టం ఏంటి? ఇంకోటి, ఈరోజు ఇంకో వైశ్య కమ్యూనిటీకి సంబంధించినంత వరకు చూసాం మనం. సుబ్బారావు గారు కావచ్చు, మిగిలిన వాళ్ళని కావచ్చు, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో గెలిచి నీకున్నటువంటి అంత వేవులో నిన్ను కాదని తెలుగుదేశం పార్టీ మీద గెలిచినటువంటి వ్యక్తి మద్దాలగిరి, గుంటూరు 2 నియోజకవర్గం. దాన్ని ఆయన కాదని తీసుకొచ్చేసి ఇంకోళ్ళని పెడుతున్నావు అంటే నిన్ను నమ్ముకొని నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏం న్యాయం జరిగిందో నీకు అర్థమైపోతానే ఉంది కదా. కాబట్టి ప్రజలందరూ క్షుణ్ణంగా పరిస్థితి కూడా అదేనండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయనకి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చింది, నెత్తి మీద పెట్టుకుంది, తీసుకెళ్ళి నీ పార్టీలోకి వచ్చి చేరాడు. మళ్ళీ నువ్వు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చావు, తీసుకొని తాటికొండ నీకు అప్పచెప్పావు. ఉండవల్లి శ్రీదేవి గారిని బయటకు పంపించిన దాకా నీకు నిద్రపట్టలేదు, ఆయన తీసుకొచ్చావు. ఇప్పుడు ఆయన కాదని ఇంకోళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టేశావు, మేఘతోటి సుచరిత గారిని, మాజీ హోంమంత్రి ఆమె. అంటే ఆమె ఎక్కడ దూరంగా ఉంటుందో అని చెప్పని ఆమె అసలు పోటీకి విరమించుకొని ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటుంది ఆమె. ఇప్పుడు వీళ్ళందరూ తీసుకొచ్చిందంటే ప్రజల దృష్టిలో ఓడిపోయే స్థానాల్లో వాళ్ళందరిని తీసుకొచ్చి పెట్టేసి ఇప్పుడు మార్చిన ఏ స్థానంలో కూడా ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదండి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఓటమి వాళ్ళకి తెలుసు కాబట్టి ఇట్లా అన్న కొంత ఓటమి నుంచి రక్షించుకోవాలని కొన్ని ఓట్లు ఓటమి ఏంటో నిర్ణయం అయిపోయింది వాళ్ళకి. ఓట్లు శాతం పెంచుకునే విధంగా బీసీలకి ఎస్సీలకి మేమేదో పెద్దపేట వేస్తున్నామనే ఉద్దేశంతో ఈ విధంగా చేసుకున్నాను. అంటే మీరు 3 మంత్రులు మార్చారు, వాళ్ళ పనితీరు ఎంత అధ్వానంగా ఉంటే మార్చుంటారు. మీ ప్రభుత్వం అంత బాగా ఉంది, 175 సీట్లు మేము గెలుచుకుంటామని చెప్పిన మీరు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. అంటే మీ మంత్రులే పనిచేయట్లేదని మీరే ఒప్పుకున్నారు. ఈరోజు ప్రజలు చెప్పాల్సిన పని లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఇవన్నీ సుబ్బు గారు చాలా స్పష్టంగా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి వీళ్ళని మామూలుగా సహజంగా ఎట్లా ఉంటుందంటే ఒక గొయ్యి ఉంటుందండి, ఆ గోతిలో పొరపాటును పడతారు, పక్కాడు చేయించి పైకి లాక్కొస్తాడు. ఇంకొంచెం దూరం ఉంటుంది, ఓ తాడేసి లాక్కొస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే తాడి చెట్టు కంటే ఎక్కువ గొయ్యి తీసేసి వీళ్ళందరూ దాంట్లో దోసేస్తున్నాడు. కనపడరు, ఏదైనా ఇచ్చి లాగాలంటే అవకాశం ఉండదు. ఆ స్థాయికి వెళ్ళిపోయారన్నమాట ఈరోజు వాళ్ళందరూ. కాబట్టి చాలా స్పష్టంగా ప్రజలు నిర్ణయానికి వచ్చారు, వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. కుల రాజకీయాలు మరొకటంటారు కావు, ప్రజలు తెలుసుకున్నారు. చాలా విఘ్నులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడో తీర్పు ఎట్లా ఇస్తున్నారో స్పష్టంగా తెలుసు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి వాళ్ళు చేయాల్సిన పనులన్నీ వాళ్ళు చేస్తారని చెప్పని నేను భావిస్తున్నాను.